నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 27, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ అమావాస్య. అమావాస్య తిథి మే 26 సోమవారం మధ్యాహ్నం 11:20 మే 27 మంగళవారం ఉదయం 8:55 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక మరియు రోహిణి రెండండి. మరి కృతిక నక్షత్రం మే 27 మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం మే 28 బుధవారం తెల్లవారితే 4:36 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి వృషభ రాశి ప్రారంభమవుతుంది, పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు జన్మించిన వారు శోభన ఉదయం 7:01 వరకు, తదుపరి రాత్రి 10:50, రేపు తెల్లవారు అనగా మంగళవారం తెల్లవారితే 2:54 కారణం నాగవ ఉదయం 8:34 వరకు, మధ్యాహ్నం 12:14 సాయంత్రం 6:40 రాత్రి 10:24 బాలవ కౌలవ. తదుపరి నాగవ శుభ అశుభ గడియలు చూద్దాము. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియల్లో ముందుగా రాత్రి 9 సాయంత్రం 6:49 రాత్రి 8:18 వరకు, 8:08 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 మధ్యాహ్నం 1:11 వరకు, రాత్రి 10:40 మధ్యాహ్నం 2:53 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల సాయంత్రం 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల ఉదయం 10:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:18 మధ్యాహ్నం 2:01 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు తెల్లవారితే 2:03 తెల్లవారితే 3:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మయుడు ఎన్ని మాసాల్లో సభను నిర్మించాడు? ఆప్షన్ ఏ 14 మాసాలు, బి 12 మాసాలు, ఆప్షన్ సి 21 మాసాలు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, పాండవుల కోసం సభాభవనం నిర్మించమని మయుడికి ఎవరు చెప్పారు? దీనికైతే జవాబు ఆప్షన్ సి శ్రీకృష్ణుడండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది వెంకటరమణమూర్తి గారు, మాణిక్యరత్నం గారు, పద్మ గారు, త్రినాథ్ పొన్నాడ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు మరియు అశోక్ దింటకుర్తి గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. కొంతమంది ముందు రోజు ప్రశ్నకి జవాబును ఈ రోజు వాటిలో ఆన్సర్ ఇస్తున్నారండి. నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఏ రోజు కామెంట్స్లో ఆ రోజే పెట్టండి ప్లీజ్. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమావాస్య అండి. మనకి అమావాస్య ఉదయం 8:55 వరకు మాత్రమే ఉంది మంగళవారం. కాబట్టి ఇంటికి సంబంధించిన దిష్టి తీసేవనండి, పిల్లలకి దిష్టి తీయాలన్నా, గుమ్మడికాయ కట్టాలన్నా ఇలాంటివన్నీ కూడా సోమవారమే బాగుంటుందండి. సోమవారం మధ్యాహ్నం తగిలేస్తుంది కాబట్టి సోమవారం మధ్యాహ్నమైనా లేదా సోమవారం రాత్రైనా. లక్ష్మీదేవి పూజ కూడా సోమవారం రాత్రే చేసుకోవాలండి. అది అమ్మవారికి రాత్రిపూటే చేస్తారు. మనకి మంగళవారం ఏమి చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. అదేవిధంగా ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి అండి.
మరియు క్రికెటర్ రవిశాస్త్రి గారు, నటి అంకిత గారు వాళ్ళ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారము, అందులో అమావాస్య సూర్యోదయంతో కలిసి ఉండడం వల్ల రోజంతా అమావాస్యగానే పరిగణిస్తామండి. తర్వాత ఏ తిథి మొదలైనా, కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, దూరపు ప్రయాణాలు చేయాలన్నా వాటికి కూడా ఈరోజు అయితే మంచిది కాదండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.